అందరికీ నమస్కారం. నేను నీలిమా. టుడేస్ న్యూస్ హెడ్లైన్స్. విశాఖ వేదికగా జరిగిన ACIM ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. మన్యం జిల్లా కురుపంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు ఉపాధ్యాయులను సత్కరించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనకాపల్లి SR శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన గురు పూజోత్సవం. విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్న హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఎరువుల కొరతపై ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్న వైసీపీ శ్రేణులు. ధర్నా వివరాలను వెల్లడించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. వివరాలకు వెళ్తే ఈజ్ ఆఫ్ జస్టిస్ వ్యవస్థతోనే సత్వర న్యాయం అందుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. ఈ వ్యవస్థలో మీడియేషన్, ఆర్బిట్రేషన్ ప్రక్రియలే ముఖ్య భూమికగా పోషిస్తాయని అన్నారు. శుక్రవారం విశాఖలో జరిగిన ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆల్టర్నేషన్ డిస్ప్యూట్ రిజల్యూషన్ ద్వారా న్యాయం అందరికీ అందుబాటులోకి రావడంతో పాటు వేగంగా సమర్థవంతంగా చేరుతుందన్నారు. మీడియేషన్ అంశం భారత్కు కొత్త కాదని, తరాలకు మనకు అందుబాటులో ఉందని తెలిపారు. పురాణాల్లో శ్రీకృష్ణుడు ఓ సమర్థవంతమైన మీడియేటర్గా వ్యవహరించారని ముఖ్యమంత్రి అన్నారు. గతంలో మన పూర్వీకులు, గ్రామ పెద్దలు సమర్థంగా మీడియేషన్ ప్రక్రియను నిర్వహించేవారని తెలిపారు. విశాఖపట్నంలో జ్యుడిషియల్ మధ్యవర్తిత్వ రంగాలపై చారిత్రాత్మక కాన్ఫరెన్స్ నిర్వహించడం సంతోషదాయకమన్నారు. If you see, India has taken bold reforms. 1991 economic reforms. Mid-90s IT revolution. Indians took advantage, first more advantage. God is very kind. India is blessed with demographic dividend. Now slowly we are losing that advantage in South India. Now North India still there is an advantage. With all these factors, we are having a very strong leader also at center. That is Narendra Modi ji. If you see 11 years back, 11th economy, largest economy. Today, 4th largest economy. Next year, we are going to become 3rd largest economy. And at the same time, there are predictions by Ernst & Young. By 2038, we will become 2nd largest economy in the world. I don't have any doubt about it. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ వెంకట జ్యోతిర్మయ ప్రతాప్ దంపతులు దర్శించుకున్నారు. వారికి ఆలయ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సింగం రాధా, ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి కె తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణ అధికారి త్రిమూర్తులు ఆలయ అర్చక స్వాములతో కలిసి నాదస్వర వేద మంత్రాలతో ఘనంగా ఆహ్వానించారు. ముందుగా కప్పస్తంభం ఆలింగనం, అనంతరం స్వామివారి దర్శనం, వేద పండితులచే వేదాశీర్వచనం అందజేశారు. అనంతరం న్యాయమూర్తులకు స్వామివారి శేషవస్త్రంతో సత్కరించి స్వామివారి జ్ఞాపిక ప్రసాదాలు అందజేశారు. పార్వతీపురంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయటకు ప్రభుత్వం అంగీకారం తెలియజేసిందని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి తెలిపారు. కురుపాం ఇంజనీరింగ్ కాలేజీని పూర్తి చేసేందుకు ముఖ్యమంత్రి చర్యలు చేపట్టారని ఆమె చెప్పారు. ఉపాధ్యాయ దినోత్సవం కురుపాం లయన్స్ క్లబ్లో శుక్రవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో గొప్ప సంతృప్తి వస్తుందన్నారు. చిన్నారులను బంగారు ముద్దుగా తీర్చిదిద్దే అవకాశం ఉపాధ్యాయులే అన్నారు. గురువులు చూపిన మార్గంలో విద్యార్థులు ఉంటారని ఆమె చెప్పారు.
పిల్లల్లో ఫోన్, ఇతర యాంత్రిక పరికరాలు వినియోగం అవసరానికి మించి ఉండకుండా చూడాలని ఆమె కోరారు. పాఠాలతో పాటు విలువలు నేర్పించాలని ఆమె సూచించారు. రక్త సంబంధాలు, అనురాగాలు బోధించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. డ్రగ్స్ వద్దు బ్రో శీర్షికన ప్రచారం చేయడం జరుగుతుందని ఆమె తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ విప్ కురుపాం శాసనసభ్యులతో జగదీశ్వరి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఉత్తమ ఉపాధ్యాయులు కావాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు మంచి అలవాట్లు నేర్పించాలని, డ్రగ్స్ వంటి దురలవాట్లకు దూరంగా ఉంచాలని కోరారు. పార్వతీపురం శాసనసభ్యులు బోనెల విజయచంద్ర మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తి గొప్పదన్నారు. సర్వేపల్లి రాధాకృష్ణ గారు ఎవరు ఏంటి అవన్నీ మనం నాకు ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. ముఖ్యంగా తల్లి తండ్రి తర్వాత గురువే దేవుడితో సమానం. అలాంటి గురువుల కులంలో ఉన్నాం మనం అందరం. ఎందుకంటే నేను కూడా టీచర్నే కాబట్టి మన అందరిది ఒకటే కులం. గురువులకి ఎప్పుడు కూడా ఉన్నతమైన స్థానం ఉంటుంది. నాకంటే ముందు మాట్లాడిన పెద్దలందరూ కూడా చెప్పారు. గురువుని ఎప్పుడు కూడా ఎక్కడ చూసినా ఖచ్చితంగా నమస్కారం పెట్టాలి. అదే మన సంస్కృతి, సంప్రదాయం, సభ్యత కూడా. గురువులందరూ కూడా ఈరోజు చాలా మంది కూడా అనుకుంటారు, టీచర్స్ వెళ్తారు, హాయిగా ఫ్యాన్ కింద కూర్చుంటారు, ఏదో 4 ముక్కలు చెప్తారు, వస్తారని చాలా మంది అపోహ ఉంది. కానీ ఉదయం 9 నుండి సాయంత్రం 5 దాకా మాట్లాడుతూ వాళ్ళ ఆయుష్ను కూడా తగ్గించుకుంటారని చాలా మందికి తెలియదు. అది ఒక పండగ వాతావరణంలా జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయుడు అనేది అంటే ఈ రోజు చూసుకుంటే ప్రతి ఒక్కరు కూడా చిన్న పిల్లల నుండి పెద్దోళ్ళ వరకు ఒక స్థాయిలో ఉన్నాము అంటే అది ఒక్క ఉపాధ్యాయుల వల్లే సాధ్యమని ఈ సందర్భంగా మీకు అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఈ రోజు ఆడ మగ తేడా లేకుండా ప్రతి రంగంలోని అన్ని రంగాల్లో అందరికీ ఇంకొక విషయం చెప్పాలి. గురువు తలుచుకుంటే ఏదైనా చేయొచ్చు. కాబట్టి మరి ఏదైనా మనం మన దేశం కోసం, మన రాష్ట్రం కోసం ప్రతి ఒక్కరం కూడా అంటే ఒక గురువుగా మీరందరూ ఇప్పుడు ఉన్నటువంటి విద్యార్థులకి ఒక క్రమశిక్షణతో విద్యా అభ్యాసాలన్నీ బోధించడం జరుగుతుంది. ఇప్పటి ఉన్న మా యువ నాయకులు నారా లోకేష్ గారు టీచర్స్ కి ఎంత ఇస్తారు అనేది మీ అందరికీ తెలిసిందే. విద్యా వ్యవస్థలో మార్పులు, స్కూల్లో మార్పులు, మీకు కావాల్సిన ప్రతి ఫెసిలిటీస్ ని స్కూల్స్ కి, టీచర్స్ కి క్లస్టర్ గా తీసుకొచ్చి ఒక ప్రక్షాళన చేయాలి. ఆంధ్రప్రదేశ్ ని విద్యాంధ్రప్రదేశ్ గా మార్చాలి. ఖచ్చితంగా ఒక కేరళ గురించి మాట్లాడతారు, ఒక ఢిల్లీ గురించి మాట్లాడతారు. రాబోయే తరాలు ఆంధ్రప్రదేశ్ విద్యా వ్యవస్థ గురించి దేశంలో ప్రతి ఒక్కరు మాట్లాడాలని ఒక ప్రణాళికబద్ధంగా వెళ్తున్నారు. మరొకసారి ఇందాక టీఓ గారు చెప్తున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా మొదటి స్థానాన్ని మనమే ఉంచేసుకోవాలి. మీరు రిటైర్ అవుతున్న మీ తరాలు నెక్స్ట్ తరాల టీచర్లు కూడా ఈ మొదటి స్థానం అనేది పార్వతులకు ఫిక్స్ అయిపోయే విధంగా మీరు కూడా కృషి చేయాలని కోరుకుంటున్నాను. విద్యార్థులు ఉన్నత శిఖరాలకు చేరాలంటే వారిని మంచి విద్యార్థిగా మార్చి వారి భవిష్యత్తుకు బంగారు బాట వేసేవారే ఉపాధ్యాయులని రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి గురు పూజోత్సవం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హోంమంత్రి వంగలపూడి అనిత హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గురువులకు ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఉపాధ్యాయులే విద్యార్థులను ఉన్నత పౌరులుగా తీర్చిదిద్దాలన్నారు. పిల్లల జీవితాలు రాజకీయాలకు ముడిపెట్టవద్దని మంత్రి లోకేష్ పదే పదే చెబుతున్నారన్నారు. గత ప్రభుత్వంలో పిల్లల బ్యాగ్లు, బట్టలపై కూడా జగన్ ఫోటోలు ఉండేవని గుర్తు చేశారు. ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం పిల్లల బ్యాగ్లు, బట్టలపై సర్వేపల్లి రాధాకృష్ణ ఫోటోలు ముద్రించామన్నారు. పిల్లల చదువులు భారంగా ఉండకూడదనే వినోదంగా, సంతోషంగా ఉండాలన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్ వినియోగించడం వలన కొంతమంది చదువుల్లో రాణించలేకపోతున్నారని ఆవేదనాన్ని వ్యక్తం చేశారు. పిల్లలు అవసరమైన వ్యసనాలకు దూరంగా ఉంటూ ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను వింటూ క్రమశిక్షణతో తమ జీవితాలకు బంగారు బాట వేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయులను అనిత సత్కరించారు. కూడా మహిళల్ని గౌరవించాలి, మహిళల పట్ల ఎలా ఉండాలి, చట్టాలు ఎలా ఉన్నాయని చెప్తేనే నెక్స్ట్ కనీసం
ఒక జనరేషన్ దాటైనా నెక్స్ట్ జనరేషన్ నుంచి సెటైట్ అవుతుంది అని చెప్పి గౌరవ మంత్రి గారు చెప్పి దీన్ని ఎట్టి పరిస్థితుల్లోని కూడా కరికులంలో పెట్టాలన్న ఆలోచనతో ఉన్న పరిస్థితి ఈరోజు. అంటే ఈరోజు తల్లిని గౌరవించాలి, చెల్లిని గౌరవించాలి, గురువుని గౌరవించాలి అని పుస్తకాల్లో చూసినంత మాత్రం అవ్వదు. దాన్ని ఎంత ఎఫెక్టివ్ వేలో మనం ఎంత పర్టికులర్గా చెప్పాలి అన్న దాని మీద కూడా చాలా ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పిల్లలు ఈరోజు ఇంతకు ముందు మీరు నేను చదువుకున్న టైంలో అయితే సోషల్ మీడియా లేదు, ఫోన్లు లేవు, ఏమీ లేవు. ఇంట్లో స్కూల్లో టీచర్ చెప్పింది, ఇంట్లోకి వెళ్ళేసరికి అమ్మ నాన్న చెప్పింది అంతే. కానీ ఈరోజు ఎక్కువ టైం మీ దగ్గర స్పెండ్ చేసిన అంతకన్నా ఎక్కువ టైం బయటకు వచ్చి మొబైల్స్లో ఎక్కువగా ఉండే పరిస్థితి కనిపిస్తాము. సో నేనేమంటానండి, దయచేసి దానికి కూడా ఈ రోజుల్లో చాలా మంది నేను చూసాను, చాలా మంది ఆ పరంగా కూడా ఎక్కువ మొబైల్ యూజ్ చేయకుండా లేకపోతే ఎక్కువగా బుక్స్ చదివేదానికి కొంచెం కాన్సన్ట్రేట్ చేసేదానికి చాలా మంది ఈ రోజుకి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. నేను ఒకటే కోరుకుంటున్నా, మన ఒక భవిష్యత్తు, ఒక జనరేషన్ మీ చేతిలో ఉంది. ఈరోజు గవర్నమెంట్ పరంగా తీసుకోవాల్సిన ప్రతి నిర్ణయాలు కూడా మేము తీసుకుంటున్నాం. ఈరోజు మీ అర్థం తెలుసుకోవాలి, లాస్ట్ 5 సంవత్సరాల్లోనే కూడా ఒక డిఎస్సి కూడా మనం ఈరోజు చేసుకోలేకపోయాం. మీకు విషయం తెలుసా, నేను చాలా ప్రౌడ్గా చెప్తాను. 2002 డిఎస్సి చంద్రబాబు నాయుడు గారి హయాంలోనే ఆ డిఎస్సి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన డిఎస్సిలోనే నేను ఎక్కించాను. సారథ్యం యాత్ర లక్ష్యం పార్టీ బలోపేతం, అణగారిన వర్గాలకు చేయూత అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు. ఏలూరులోని జిల్లా బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. వివిధ వర్గాల ప్రజలను, పార్టీ కార్యకర్తలను నేరుగా కలవడమే సారథ్యం యాత్ర ముఖ్య ఉద్దేశమని ఆయన అన్నారు. అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత పార్టీని బలోపేతం చేయడానికి కృషి చేస్తున్నామని తెలిపారు. అణగారిన గుర్తింపు లేని వర్గాల వారికి గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తున్నామని మాధవ్ తెలిపారు. పార్టీని అభివృద్ధి చేయడానికి ఒక రోడ్ మ్యాప్ రూపొందించామని ముందుకు వెళ్తున్నామని చెప్పారు. స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు ఎవరూ ఆందోళనలో లేరని కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారని ఆయన అన్నారు. ఈ సమావేశంలో కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, రాష్ట్ర ఉపాధ్యక్షులు గారపాటి సీతారామాంజనేయ చౌదరి, శ్రీమతి నిర్మలా కిషోర్, మాజీ ఎమ్మెల్యే అంబికా కృష్ణ, జిల్లా అధ్యక్షులు విక్రమ కిషోర్ తదితరులు పాల్గొన్నారు. 21వ జిల్లా ఏలూరు జిల్లా రావటం జరిగింది. కొత్తగా ఏర్పడ్డ ఏలూరు జిల్లాకి రావటం చాలా ఆనందంగా ఉంది. ఈ పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టి ఉదయం నుంచి సాయంకాలం వరకు వివిధ వర్గాల ప్రజల్ని కలిసే కార్యక్రమం, అలాగే మా పార్టీ కార్యకర్తల్ని కలిసి వాళ్ళతో సమావేశం, ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ పర్యటనలో కూడా ప్రత్యేకంగా తీసుకున్న అంశం ఏంటంటే, మన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఏవైతే మూలభూత అంశాలు ఉన్నాయో వాటిని హైలైట్ చేసే విధంగా ఒక ప్రయత్నం చేయాలని చెప్పి, ప్రతి ప్రాంతానికి సంబంధించి ఒక వైతాళికులు ఉంటారు, ఆ ప్రాంతానికి సంబంధించిన ఆ వ్యక్తిని మనం మరిచిపోయి ఉంటాం. అలాగే ఇవాళ ఆ ఏలూరు సంబంధించిన మా సారథ్యం అనే పర్యటన ప్రారంభించిన ఇక రాష్ట్రంలో రైతులకు ఎరువుల కొరతపై ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయం వద్ద వైసీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేపడుతున్నట్లు మాజీ మంత్రి, వైసీపీ అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు గుడివాడ అమర్నాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అనకాపల్లి రింగ్ రోడ్ వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో అమర్నాథ్ మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి మాట్లాడారు. ఖరీఫ్ సీజన్లో రైతులకు అవసరమైన ఎరువులను అందుబాటులోకి ఉంచడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ఎరువుల కొరతపై ప్రశ్నిస్తున్న వారిని బొక్కలో వేస్తాము అంటూ చంద్రబాబు బెదిరిస్తున్నారన్నారు. రైతుల వ్యతిరేకే వ్యవసాయం దండగా అన్న వ్యక్తి చంద్రబాబు అని గుర్తు చేశారు. అనకాపల్లి జిల్లాలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని, మనిషికి ఒక ఎరువు బస్తా అంటూ పంపిణీ చేస్తున్నారన్నారు. రైతులకు పంట సమయంలో ఎరువులు ఇవ్వలేక వైసీపీ నేతలను అరెస్ట్ చేస్తామని బెదిరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఈ కొరతపై ఈ నెల 9వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయం నిరసన కార్యక్రమం చేపడుతున్నట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఇప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు పడుతున్నటువంటి ఇబ్బందుల మీద, ముఖ్యంగా వ్యవసాయ సమయం, ముఖ్యంగా ప్యాడీకి సంబంధించి యూరియా రిక్వైర్మెంట్స్ చాలా ఎక్కువగా ఉన్నటువంటి పరిస్థితుల్లో పట్టించుకోవాల్సినటువంటి ప్రభుత్వం, చర్యలు తీసుకోవాల్సినటువంటి ప్రభుత్వం, ముందుగా ప్రణాళిక సిద్ధం చేసుకోవాల్సినటువంటి ప్రభుత్వం ఇవేవి చేయకుండా వాళ్ళ రైతులకి ఏ రకమైనటువంటి సహకారం అందించాల్సినటువంటి అవసరం మా ప్రభుత్వానికి లేదు అన్నటువంటి తీరుగా
ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలించి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి దిశగా రేపు రాష్ట్ర వ్యాప్తంగా 9వ తారీఖున రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆర్డీఓ కేంద్రాల్లో కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాలను నిర్వహించి రైతుల పక్షాన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది. ప్రజా ఆరోగ్యం వారి శ్రేయస్సు కూటమి ప్రభుత్వానికి ముఖ్యమని, అనారోగ్యంతో బాధపడే నిరుపేదలకు తక్షణ సాయం అందించడంలో తమ ప్రభుత్వం ముందుంటుందని దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా సీతంపేట నగర జనసేన పార్టీ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడి చికిత్స పొందిన వారికి ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ పంపిణీ చేశారు. చెక్కులు అందుకున్న వారిలో 29వ వార్డుకు చెందిన ఉప్పాడ శ్రీలక్ష్మి, ముద్ద సత్యవతి, 33వ వార్డుకు చెందిన శ్రీరామ్ సత్యవతి, 35వ వార్డుకి చెందిన పత్తిగుల్ల దుర్గా సంధ్యారాణి, పెద్దపల్లి సూర్యం, 36వ వార్డుకి చెందిన పైలా అర్జున్ రావు, కడితి సూర్యకాంతం ఉన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ వార్డుల కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గంలో 7 మందికి సీఎం రిలీఫ్ ఫండ్ రావడం జరిగింది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసి పేద ప్రజలకి గుండె కోత నిలిస్తే ఇవాళ పేద ప్రజలకు అండగా ఉంటూ ఇవాళ సీఎం గారు, డిప్యూటీ సీఎం గారు ఒక నిర్ణయానికి వచ్చి ఎక్కడైతే పేదలు ఇబ్బంది పడుతున్నారో సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళ జీవితాన్ని నిలబెట్టాలని చెప్పేసి వాళ్ళకి అద్భుతమైనటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మేము గత ప్రభుత్వంలో 100 పెట్టిన ఒకటి కూడా ఇవ్వలేదు. ఇవాళ పెట్టిన అన్నీ కూడా వాళ్ళ ఆర్థికంగా ఇబ్బందులు పడుతూ ప్రాణాల మీదకు ఉన్నటువంటి ఎంతోమందికి ఇవాళ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ప్రాణాలు నిలబెట్టే అవకాశం వచ్చినందుకు సీఎం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. రానున్న రోజుల్లో ఇంకా ఈ నియోజకవర్గంలో ఎవరైతే పేదలు ఇబ్బందులు పడుతున్నారో వాళ్ళందరికీ కూడా ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది. ఒక పక్క అభివృద్ధి, మరోపక్క సంక్షేమం, ఇలాంటి కష్టాలను కూడా అండగా నిలబడుతున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం గారికి ప్రత్యేకంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తాము. గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు రిషికొండ ప్యాలెస్ పై చేసిన వ్యాఖ్యలపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ దక్షిణ ఇన్ఛార్జ్ వాసుపల్లి గణేష్ కుమార్ ఘాటుగా స్పందించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రజా ప్రయోజనార్థ వైసీపీ ప్రభుత్వం నిర్మాణం చేపట్టిన రిషికొండ భవనంను మెంటల్ హాస్పిటల్గా మార్చాలని అశోక్ గజపతి మాట్లాడడం అత్యంత దారుణమన్నారు. జగన్మోహన్ రెడ్డి ఎంతో ముందు చూపుతో అద్భుతమైన భవనం నిర్మిస్తే దాన్ని సరైన మార్గంలో ఉపయోగించుకోకుండా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. ప్రైవేట్ హాస్పిటల్స్లో ప్రభుత్వ సెమెట్లు నిర్వహించడం మాని రిషికొండ భవనంలో నిర్వహించుకుంటే ఎంతో హుందాగా ఉండడంతో పాటు ప్రజాధనం దుర్వినియోగం కాదన్నారు. అశోక్ గజపతి మెంటల్ హాస్పిటల్కి ఇవ్వమనడం దారుణ వ్యాఖ్యలుగా అభిప్రాయపడ్డారు. ఏ పార్టీలోని సైకోలు, ఏ పార్టీలోని పిచ్చోలు గవర్నమెంట్ నడుపుతా ఉన్నారో అందరికీ తెలిసిందే బాగానా. ఓకే, మన పవన్ కళ్యాణ్ వచ్చి పిచ్చోడి మాదిరిగా ఏ రకంగా చేష్టలు చేశాడో, స్టీల్ ప్లాంట్ మట్టడికి పోతా ఉంటే వేలాది మంది కార్మికులకు, ముఖ్యంగా లక్షలాది మంది ఆ స్టీల్ ప్లాంట్ మీద బతుకుతున్న వాళ్ళేమో వాళ్ళు ఇబ్బందులు గురవుతూ ఉంటే ఎప్పుడు మా ఈ నోటికాడు కూడు కొట్టేస్తుందో ఈ గవర్నమెంట్, ఈ మోడీ గవర్నమెంటు, ఈ చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ చెప్పేసి నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారన్నమాట. అలాంటి ప్రదేశానికి వెళ్ళుంటే పవన్ కళ్యాణ్ నిజంగా మేము యాక్సెప్ట్ చెప్తామన్నమాట. మనం పిచ్చోడు కాదా, ఏ సమయంలో ఏది చెయ్యాలో కూడా తెలియలేని దరిద్రమైన డిప్యూటీ సీఎం వా నువ్వు పిచ్చోడువా? ఒక 4 సీనియర్స్ తోటి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైనా నిర్మాణం చేస్తే ఆ నిర్మాణం యొక్క వాల్యూస్ తెలుసుకోలేని మీ పాలకులు ఉన్నారన్నమాట. ఎవరు? విష్ణు కుమార్ రాజు అంటారు. అలాగే నా సోకాళ్ళు ఏమో అశోక్ గజపతి రాజుకు గోవా గవర్నర్, చంద్రబాబు నాయుడు, లోకేష్ అనేక రకాలుగా చెప్తా ఉన్నారన్నమాట. నేను చెప్తాను ఏంటంటే ఈరోజు అశోక్ గజపతి రాజు అంటారు అది పిచ్చి ఆసుపత్రిగా నిర్మాణం చేయాలంటారు. అవును, ఎందుకంటే నీకు ఐడియా ఎందుకు వచ్చిందంటే అతి త్వరలోనే పిచ్చోళ్ళుగా తయారయ్యేది మీ పార్టీలో ఉండే వాళ్ళు ఎక్కువ మంది కదా. మరి అదేమో దాంట్లో వాళ్ళనేమో మీరు ప్రవేశపెట్టుకోవాలి. అందుకే నేను మొన్న కూడా చెప్పాను, పిచ్చాసుపత్రులు నిర్మాణం చేసుకోండి బాగానా, అదే మాదిరిగా జైల్లో కూడా బాగా నిర్మాణం చేసుకోండి. 2029
జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు. ఇంకొక 20 సంవత్సరాలు మరి వారిని గాలి బోటు కూడా తాకలేని మాదిరిగా ఉంటుందన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఆ నిర్మాణాన్ని ఒక ఇంటెలెక్చువల్ పీపుల్కి సిఐ సమిట్స్ పెడతామో అలాంటి సిఐ సమిట్స్కి ఏర్పాటు చేసేటప్పుడు నువ్వు నీ చౌదరీస్కి ముఖ్యంగా నోవోటెల్కి ఎన్ని కోట్లు అందిస్తానో నువ్వు చెప్పు ఒకసారి. ఈరోజు 17 మెడికల్ కాలేజీలు నిర్మాణం చేశారు. సిగ్గుందా? నేను గోవా మినిస్టర్ అడుగుతాను. ఇప్పుడు వరకు మీ మీద గౌరవం ఉండేది. నువ్వు ఎప్పుడైతే ఆ మాట అన్నావో నీ మీద గౌరవం పోయింది. సింగిల్గా మాట్లాడుతున్నావు అన్నమాట. నీ ఏజ్కైనా సరే మేము రెస్పెక్ట్ పోగొట్టుకున్నారన్నమాట. ఎందుకు నేను చెప్తా ఉన్నానంటే 17 మెడికల్ కాలేజెస్ నిర్మాణం చేసి సుమారు ఇప్పటికే ఈ 2 సంవత్సరాల్లోనే మన ఆంధ్ర రాష్ట్రం పిల్లలకి 2500 మెడికల్ సీట్లు వచ్చి ఉండేవి అన్నమాట. శెట్టి బలిజ కులస్తులు కట్టావారి వివాహ పరిచయ వేదిక కార్యక్రమం ఈ నెల 28న విశాఖ పౌర గ్రంథాలయంలో నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు కట్టా మల్లేశ్వరరావు తెలిపారు. ఈ సందర్భంగా సంఘం ప్రతినిధులతో కలిసి పౌర గ్రంథాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్యక్రమ వివరాలు వెల్లడించారు. గత ఫిబ్రవరి నెలలో వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేయడం ద్వారా అనేక మంది శెట్టి బలిజ కులస్తులకు ఎంతో మేలు చేకూరిందన్నారు. తద్వారా అనేక వివాహాలు జరిగాయని సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమ కులస్తుల వినతి మేరకు మరోమారు ఈ నెల 28న విశాఖ పౌర గ్రంథాలయంలో కట్టావారి శెట్టి బలిజ వివాహ పరిచయ వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం 28న ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమం రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి స్థిరపడిన శెట్టి బలిజ కులస్తులు పాల్గొంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేవారు 1250 రూపాయల అప్లికేషన్ రుసుము చెల్లించి ఆ రోజు పరిచయ వేదికలో పాల్గొవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో శెట్టి బలిజ కుల ప్రముఖులు గుత్తుల మీరా కుమార్, స్థానిక కార్పొరేటర్ అప్పారి శ్రీవిద్య, ఈళ్ల వెంకటేశ్వరరావు, పిల్లి జయరాంతో పాటు ఇతర ప్రముఖులు పాల్గొంటున్నారన్నారు. ఈ అవకాశాన్ని శెట్టి బలిజ కులస్తులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. శెట్టి బలిజ వివాహ పరిచయ వేదిక అనేటువంటిది ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో ఏర్పాటు చేసి సుమారు 70 మంది అప్లికేషన్స్ వస్తే వాళ్ళందరినీ డయాస్ మీద తీసుకొచ్చి పరిచయం చేసిన తర్వాత 10 మందికైనా మ్యారేజ్ సెటిల్ అయితే బాగుంటుందని ఆలోచిస్తే 15 మంది మ్యారేజ్ సెటిల్ అయింది. ఇంకా 3-4 మ్యారేజెస్ ప్రపోజల్స్లో ఉన్నాయి, అండర్ డిస్కషన్స్ ఉంది. వాళ్ళందరూ తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు, రిక్వెస్ట్ మేరకు శెట్టి బలిజ సంక్షేమ సంఘం వధూవరులు కానివ్వండి, అలాగే మా గీత కులాలకు సంబంధించిన వ్యక్తులు కానివ్వండి, అభ్యర్థన రిక్వెస్ట్ మేరకు ఈ నెల అంటే సెప్టెంబరు 28వ తారీఖుని ఆదివారం ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి సాయంకాలం వరకు కూడా విశాఖపట్నం పబ్లిక్ లైబ్రరీలో హాల్ నెంబర్ 1 ఏసీ థియేటర్లో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది శెట్టి బలిజ వధూవరులు కానివ్వండి, ఇతర మన బ్రాంచెస్ వాళ్ళు కానివ్వండి అప్లికేషన్స్ కొంతమంది పెట్టుకుని ఉన్నారు, అలాగే కొంతమంది రిజిస్టర్ చేసుకున్నారు. సో మిగిలినటువంటి వారు ఎవరైనా కూడా అప్లికేషన్స్ పెట్టాలనుకున్నా, రిజిస్ట్రేషన్ చేసుకోవాలని కూడా ఈ నెల 15వ తారీఖు వరకు మాత్రమే అవకాశం ఉంటుందని తెలియపరుస్తూ, అలాగే అప్లికేషన్ ప్రతి ఒక్కరూ కూడా 1250 రూపాయలు పెట్టి ఎంట్రీ ఫీజుతో మీరు రిజిస్టర్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం. అంటే చేసుకున్న తర్వాత వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా సంఘపరంగా నా ఆర్గనైజర్స్ అందరూ సలహా సహకారాలతో నేను ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళటం సక్సెస్ అవడం జరిగింది. రెండోది, ఈ కార్యక్రమానికి అనేక మంది అతిథి మహారాజుల్ని గత ఫిబ్రవరిలో జరిగినటువంటి కార్యక్రమాలకు ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇప్పుడు జరగబోయేటువంటి కార్యక్రమంలో కూడా సో గుత్తుల మీరా కుమార్ గారు హైదరాబాద్ నుండి, అలాగే గొబ్బల పెళ్లి పందిరి భీమవరం, బండివారి వివాహ పరిచయ వేదిక ఏలూరు, అలాగే హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఆర్ రఘునందన్ రావు దంపతులు సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. విశాఖలో జరుగుతున్న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన ముందుగా స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు జస్టిస్ ఆర్ రఘునందన్ రావు దంపతులు మర్యాదపూర్వకంగా స్వాగతం పలికి స్వామివారి కప్పస్థల ఆలింగనం, స్వామివారి దర్శనం భాగ్యాన్ని కల్పించారు. ఈ సందర్భంగా ఆలయ వేద పండితులు వేద ఆశీర్వచనం అందించిన అనంతరం ఆలయ అధికారులు స్వామివారి శేష వస్త్రాలు ప్రసాదాన్ని వారికి అందజేశారు. ఇక రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి అవసరమైన ఎరువులను సరఫరా చేయడం జరిగిందని, జిల్లాల్లో ఎక్కడా ఎరువుల కొరత లేదని, ఎక్కడైనా కృత్రిమ కొరత ఉందనే సంఘటనలు ఎదురైతే అందుకు అధికారులే పూర్తి బాధ్యత వ్యవహరించాల్సి వస్తుందని
వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖల అధికారులు సిబ్బంది సమన్వయంతో ఎరువుల దుకాణాలు సొసైటీల వద్ద సమయంగా అన్నదాతలకు సహాయకరంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా ఆదేశించారు. ఇక కలెక్టరేట్ లక్ష్మీషా జిల్లాలో ఎరువుల సరఫరా స్థితిగతులపై వ్యవసాయం ఉద్యాన మార్కెటింగ్ సహకార శాఖల అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించడం అనంతరం క్షేత్రస్థాయిలో విస్తృత తనిఖీలో భాగంగా కొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో గ్రోమా ఎరువుల దుకాణాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ లక్ష్మీషా మాట్లాడుతూ ఎరువుల దుకాణాలు సరఫరా కేంద్రాల వద్ద నిరంతర పర్యవేక్షణ తప్పనిసరి అని స్పష్టం చేశారు. ఇక వదంతువులు వ్యాప్తి చేసే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. షెడ్యూల్ ప్రకారం దుకాణాలను తనిఖీ చేయాలని ఆదేశించారు. జిల్లా స్థాయి అధికారులు క్షేత్రస్థాయి అధికారులు సిబ్బందితో పటిష్ట సమన్వయంతో పనిచేస్తూ లోటుపాట్లను తావు లేకుండా చూడాలని, అంతిమంగా ఏ రైతు ఎక్కడ ఇబ్బంది పడకూడదని కలెక్టర్ లక్ష్మీషా సూచించారు. రైతులకి ఈ నానో యూరియా గురించి అవగాహన కూడా కల్పిస్తున్నాము. ఇంకా యూరియా సరఫరాకి వస్తే ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కొరత అయితే లేదు. కొన్ని చోట్ల ట్రాన్స్పోర్టేషన్ ఉండడం వల్ల గంట 2 గంటల డిలే వస్తామని తప్పితే ఎక్కడ కొరత అయితే లేదు. ఇప్పటికే చూసుకుంటే మన జిల్లాలో 3474 టన్స్ ఉంది. ఇంకా వచ్చే వారానికి కూడా ఇంకొక 5000 టన్స్ వస్తూ ఉంది మనకు. అలాగే బాపట్ల పల్నాడు నుంచి ఇంకొక 200 టన్స్ ఈరోజే ఆల్రెడీ వస్తూ ఉంది. కాబట్టి రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూరియా సఫిషియెంట్ ఉంది. యూరియాతో పాటు ఇప్పుడు నానో యూరియా కూడా ప్రమోట్ చేస్తున్నాము. ఈ నానో యూరియా ఉపయోగం ఏంటంటే, మీరు ఏదైతే దమ్ము వేస్తున్నప్పుడు ఎట్లాగో మీరు ఒక బస్తా వేసేసి ఉంటారు, 2వ 3వ దఫలు అయితే 30 రోజుల తర్వాత 60 రోజుల తర్వాత వేస్తారు. దీన్ని నానో యూరియా వాడితే ఒకటి ఆ ఎఫిషియన్సీ పెరుగుతుంది, ఈ బస్తాలు మోసుకు వెళ్లే అవసరం ఉండదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియా సమావేశంలో మాట్లాడిన తీరు చూస్తే ఆయన విషయాలు మర్చిపోతున్నారని, డిసోసియేటివ్ అనే వ్యాధితో బాధపడుతున్నారని జనసేన రాష్ట్ర కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాకు ఓ వీడియో విడుదల చేశారు. 2021లో పవన్ కళ్యాణ్ స్పష్టంగా చెప్పేది స్టీల్ ప్రైవేటీకరణ ఆగాలంటే ఒక్కో పార్టీ ఒక్కో దారి వెళ్లడం కాదు, అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, నిర్వాసితులు, ప్రజాప్రతినిధులు కలిసి ఒక అఖిలపక్షంగా వెళ్లాలి. మీ వెంట నేను వస్తాను అని అన్నారని గుర్తు చేశారు. బొత్స సత్యబాబు జబ్బు వల్ల అసలు విషయం మరిచిపోయి మీకు పౌరుషం లేదా, మీరు ఉప్పు కారం తింటారా అన్న ఒక్క మాటనే గుర్తుపెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టారన్నారు. కనీసం మీడియా వాళ్ళైనా ఆయనకు విషయం గుర్తు చేయాల్సిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా బొత్స కార్మిక సంఘాలు ముఖ్యమంత్రిని కోరాల్సింది ఒక్కటేనని, అఖిలపక్షం వేయండి, అందరం కలిసి వెళ్లి కేంద్రాన్ని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ చేయొద్దు, గనులు కేటాయించమని కోరుకుందాం అని అన్నారు. ఇలా ఎవరి దారి వారు ప్రెస్ మీట్లు పెట్టుకుంటూ వెళ్తే రాష్ట్రం ఇంకా నష్టపోతుందన్న విషయం మర్చిపోద్దని హితవు పలికారు. బొత్స సత్యనారాయణ గారు అపారమైన రాజకీయ అనుభవం వ్యక్తి. బహుశా మరి కారణం ఏదో తెలియదు కానీ ఆయన డిసోసియేటివ్ అమ్నీషియా అంటారు, ఒక సెలెక్టివ్ అమ్నీషియా లాగా ఒక మెమరీ లాస్తో బాధపడుతున్నాడని అనిపించింది నాకు. ఎందుకంటే ఆయన నిన్న మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు ఊగిపోతూ, మీకు మీ ఎమ్మెల్యే ఎంపీలు ఎవరు కూడా ఉప్పు కారం తినడం లేదా, మీకు కోపాలు రావా, నన్ను ఏమైనా కారం ఇమ్మంటావా అని చెప్పి అన్న మాటలు నా చెవులో ఇంకా గింగిర్లు తిరుగుతున్నాయని చెప్పారు. కానీ చెప్పిన అసలు విషయం మర్చిపోయారు. ఆయన మీటింగ్ పెట్టి చెప్పింది ఏంటంటే, అన్ని కార్మిక సంఘాలు, అన్ని రాజకీయ పార్టీలు, ఉక్కు నిర్వాసితులు అందరం కలిసి, ఇంకా ప్రజాప్రతినిధులు కొంతమంది కలిసి ఒక అఖిలపక్షంగా వెళ్ళి కేంద్రాన్ని రిక్వెస్ట్ చేద్దామని. ఎందుకంటే ఇదివరకు కేంద్రంలో ఎంపీగా చేశాడు, రాష్ట్రంలో మంత్రిగా చేశాడు. ఈ డిజిన్వెస్ట్మెంట్ పాలసీ అనేది పార్లమెంట్ అప్రూవ్ చేసిన పాలసీ. దాన్ని ఆపాలంటే అందరం కలిసి వెళ్ళాలి. ఒకటి ఢిల్లీలో ఒకలాగా, గల్లీలో ఒకలాగా ఉండకూడదు. అందుగురించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజు వారం రోజుల లోపల ఒక కమిటీ వేస్తే మీతో పాటు నేను వస్తానన్నారు. ఆ విషయం మర్చిపోయాడు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. విశాఖ వేదికగా జరిగిన ఏసీఐఎం ఇంటర్నేషనల్ మీడియేషన్ కాన్ఫరెన్స్ ముఖ్య అతిథిగా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించిన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.
మన్యం జిల్లా కురుపంలో ప్రభుత్వ యంత్రాంగం ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొని పలువురు ఉపాధ్యాయులను సత్కరించిన రాష్ట్ర మంత్రి గుమ్మడి సంధ్యారాణి. అనకాపల్లి ఎస్ఆర్ శంకరన్ సమావేశ మందిరంలో విద్యాశాఖ ఆధ్వర్యంలో కన్నుల పండుగగా జరిగిన గురు పూజోత్సవం. విద్యార్థుల ఉన్నతిలో ఉపాధ్యాయుల పాత్ర మరువలేనిదన్న హోంమంత్రి వంగలపూడి అనిత. రాష్ట్రంలో ఎరువుల కొరతపై ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టనున్న వైసీపీ శ్రేణులు. ధర్నా వివరాలను వెల్లడించిన మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. ఇంతటితో వార్తల సమాప్తం. నమస్కారం.